అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. బుడుగు. ఈ పెద్దవాళ్ళు. పాపం ఈ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే. ముందస్తుగా వాళ్ళ మాట వినాలి అంటారు కదా! పోనీలే అని మనం అల్లరి చేస్తే అప్పుడు మనల్ని రక్షించరు. మళ్ళీ అల్లరి చెయ్యను అంటే చెయ్యి అంటారు. చేస్తాను అంటే వద్దు అంటారు. ఎప్పుడు మనమే వాళ్ళ మాట వినాలి అంటారు. ఒక్కసారైనా వాళ్ళు మన మాట వినరు. అంతెందుకు ఇప్పుడు పాపం బాగా చిన్నపిల్లలు ఉంటారా, వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది కదా, అప్పుడేమో ఎవ్వరూ లేకుండా కొంచెం మాట్లాడతారు. ఈ అమ్మ, నాన్న, బామ్మ ఇలాంటి వాళ్ళు ఎలాగో వినేస్తారు. అప్పుడు లావుపాటి పక్కింటి పిన్ని గారు, వాళ్ళ మొగుడు అలాంటి వాళ్ళు మన ఇంటికొస్తారా, అప్పుడేమో ఈ పాపాయిని కూర్చోపెట్టి నీ పేరు చెప్పు అంటారు. పాపం ఆ పాపాయికి బాగా తెలుగు రాదు కదా, దానికి భయం వేసి చెప్పదు. అప్పుడేమో ఈ లావుపాటి పెద్దవాళ్ళందరూ చుట్టూ నుంచొని చెప్పు 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 అని కేకలు వేస్తారు కదా. పాపాయికి పాపం కోపం వచ్చేస్తుంది. దాన్ని రక్షించడానికి నేను చెప్తాననుకో పేరు, వాళ్ళు వినరుగా, నన్ను కొట్టేస్తారు. దాని పేరు అదే చెప్పాలట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దాన్ని కొట్టేస్తారు మొండి పిల్ల అని. వాళ్ళకి మొండి పిల్ల అంటే అస్సలు అర్థం తెలియదు. నాకు తెలుసు అనుకో. లావుపాటి పక్కింటి పిన్ని గారు ఒకసారి పేరంటానికి వెళ్ళి వాళ్ళ పాపని ఎత్తుకుంటుంది కదా, అప్పుడు పాప చంక దిగనంటుంది కదా. వాళ్ళ అమ్మ పిలిచినా, వాళ్ళ నాన్న బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందాం వత్తావే అని పిలిచినా సరే లాను పో అంటుంది. అది మొండి పిల్ల. ఏమిటో ఈ ప్రపంచకంలో బోల్డు రకాల పిల్లలు, బోల్డ్ రకాల పెద్దవాళ్ళు. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడి పోయేస్తుంటాను. నెక్స్ట్ ఐడియాలు, అభిప్రాయాలు. ఇగో మరేం, నా దగ్గర కూడా ఐడియాలు, అభిప్రాయాలు ఉన్నాయి తెలుసా. ఒక బాబాయ్ దగ్గరే ఉన్నాయి అనుకున్నా కానీ ఇప్పుడు సినిమా స్టూడియో వెళ్ళాక నాకు ఈ సంగతి గబుక్కుని తెలిసిపోయింది. సినిమా స్టూడియో నిండా బొమ్మలు, గుర్రాలు, ఐడియాలు, కిరీటాలు, నాగేశ్వరరావు, రామారావు, సావిత్రి, అంజలి, రేలంగి, ఐడియాలు, సిగరెట్లు, రూపాయలు, ఇంకా మరేమో ఐడియాలు, పెద్ద వెలిట్రి దీపాలు, కాపీలు, ఐడియాలు అవన్నీ ఉంటాయట. ఇలా అని బాబాయ్ చెప్పాడు. మనం స్టూడియోకి వెళితే మనకి బోల్డ్ ఐడియాలు వచ్చేస్తాయి. ఆశ్చర్యపోయేస్తా అన్నమాట. ఐడియాలు అంటే నాకు తెలియదు, కానీ నా దగ్గర బోల్డ్ ఉన్నాయిలే. ఇంకా మరేమో మన ఇల్లు కన్నా పెద్ద అద్దాలు, అబద్ధాలు ఉన్నాయని కూడా బాబాయ్ చెప్పాడు. స్టూడియోలో సినిమాలు వేస్తారన్నమాట. ఇప్పుడు లక్ష్మీ టాకీస్ ఉంది కదా, అంజలి, రామారావు, రేలంగి వాళ్ళందరూ అక్కడ సినిమా వేస్తారు కదా. స్టూడియోలో ముందస్తుగా ఈ సినిమా వేయాలట. అక్కడ 10 లక్ష్మీ టాకీస్లు ఉంటాయట. లక్ష్మీ టాకీస్లో ఓసారే సినిమా వేస్తారు కానీ స్టూడియోలో 10 సార్లు, 11 సార్లు వేస్తారులే. ఇప్పుడు హీరో ఇలా కళ్ళు మూసుకుంటాడా, తోటలో సీతకేసి చూడాలి కదా, చూసి పాడాలి కదా, పాడి నవ్వాలి కదా. అప్పుడు సీత మళ్ళీ నవ్వుతుందా మరి. ఓసారి నవ్వాక దీపాలన్నీ ఆర్పేస్తారు. మళ్ళీ కాసేపు ఉండి దీపాలు వెలిగిస్తారా, అప్పుడు మళ్ళీ నవ్వు అంటారు. ఇలా 10 సార్లు నడివితే ఏడుపు వస్తుంది కదా. అంతట్లోకి సీత నాన్న వచ్చేసి హాయ్ రౌడీ రాస్కెల్ అని కోప్పడేస్తాడు కదా. అప్పుడేమో సీత జా అమ్మని ఏడ్చేస్తుంది. మరి పాపం చిన్నపిల్లకైతే గబుకుని ఏడుపు రాదు. 10 రూపాయలు ఇస్తానంటే కూడా వాళ్ళు ఆడవరు. శ్రీరాముడికి ఒక్క కొడుకు చాలులే. 2-3 రోజులకో ఓ స్టూడియోలో ఓ పిల్లాడిని ఏడు అని భలేగా ఏడిపించేశారు పాపం. అది అసలు మొగాడు కాదు, ఆడదనుకో. సినిమాలో ఉత్తినే అబద్ధం చెప్పమన్నారు పెద్దవాళ్ళు. సినిమా అమ్మవాడి దగ్గర కూర్చొని ఏడవకు బాబు అంటోంది కదా, మరి వాడు అసలు ఏడవడం లేదుగా, హిహిహి అని నవ్వుతున్నాడు కదా. అప్పుడు ఓ లావుపాటి వాడు వచ్చి ఏడవాలి పాప, ఇంచక్క ఏడు అమ్మ అన్నాడు. వాడి పేరు డైరెక్టర్ అట. ఎవరైనా ఇంచక్క ఏడుస్తారా? అసలు ఏడిస్తే మనకు చుట్టానికి ఏడిపించినట్టుంటుంది కదా. ఆ పిల్లాడేమో నవ్వుతున్నాడు. వీడు సినిమా మా అమ్మ ఇలా మూతి ముడుచుకొని ఏడు పాప నీకు రూపాయి ఇస్తా అని చెప్తున్నారు. అంతట్లోకి నాకు ఐడియా వచ్చేసింది. అంతట్లోకి ఇంకో పెద్దవాడు గబగబా వచ్చేసాడు. వచ్చేసి ఇంకా ఏడవలేదా అన్నాడు కోపంగా. లేదండి అని చెప్పాడు డైరెక్టరు. సినిమా మా అమ్మ ఇలా మొహం పెట్టి. ఏడు అనేసి కోప్పడేశాడు ఆ కొత్తవాడు. ఏడిసావు పో, నేను ఏడవను అనేసాడు ఆ పిల్లాడు. అప్పుడు వాడికి కోపం వచ్చేసింది. ఏడు పాప, మంచిదానివి అని చెప్పాడు నవ్వుతూ. పెద్దవాళ్ళ కోపం వస్తే నవ్వుతారులే. అయినా పాప ఏడవలేదు. ఇంకెలాగా, టైం అయిపోతుంది అని కోపట్టాడు కొత్తవాడు. టైం అయిపోతే బోల్డ్ రూపాయలు కానీలు కూడా అయిపోతాయట. ఇప్పుడు ఆ కొత్తవాడే అసలు సినిమా వాడట. ఇలా అని నాన్న చెప్పాడు.
వాడికి ఇంకా చాలా కోపం వచ్చేసింది. అనేసి ఇలా జుట్టు పీక్కున్నాడు. కానీ వాడికి జుట్టు లేదుగా, ఉత్తిగుండు. అందుకని ఇంకా కోపం వచ్చి ఈ పాప అస్సలు వద్దు అనేశాడు. అప్పుడు మరి ఇంకోళ్ళని పిలవనా అన్నాడు డైరెక్టర్. ఎందుకు అస్సలు వద్దు అనేశాడు కొత్తవాడు కోపంగా. మరి ఎలాగండి, శ్రీరాముడికి 2 కొడుకులు కదా అంది సినిమా అమ్మ. ఏం కాదులే, 1 కొడుకు చాలు. వీడు అస్సలు వద్దు పో అనేసి వాడు గబగబా వెళ్ళిపోయాడు. అప్పుడు నాన్న లేచి సినిమా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. బామ్మ కూడా సరే అంది. కానీ బాబాయ్ ఏమో ఇంకో సినిమా చూద్దామని ఏడ్చాడు. సరే పద నాన్న అని చెప్పాను నేను. అక్కడ ఓ చెట్టు కింద ఒక చీత పాపం నిజంగా ఏడుస్తుంది. వాడెవడో రౌడీ ఇలా నిలబడి అని ప్రైవేట్ చెప్పేస్తున్నాడు దానికి. వాడు బీడీ కూడా కాల్చుతున్నాడు. నాకేం భయం వేసిందిలే, కానీ పాప మా సీత నన్ను వదులు అని ఏడుస్తోంది. వాడు వదలను అంటున్నాడు. అందరూ ఇలా భయపడి చూస్తున్నారు. ఆ సీతని రక్షించాలనుకున్నాను, కానీ కొంచెం భయం వేసిందిలే. బామ్మకు కూడా ఆ సీత మీద జాలి వేసింది. ఒరే గోపాలం, నువ్వేనా చెప్పరా, ఆ పిల్లని వాడు అల్లరి పెడుతున్నాడు, వాళ్ళలా చూస్తారేమిటి అనేసింది. నేను కూడా ఇంక రక్షించేయాలనుకున్నాను. ఏయ్ సీత, మా నాన్నతో చెప్తానను అని చెప్పేశాను. కాట్ అనేసి అక్కడున్న మొగాళ్ళందరూ ఘాటిగా అరిచేశారు. హడలిపోయానులే. అంతట్లోకి ఆ సీతా రౌడీ అందరూ నవ్వేశారు. ఉత్తుత్తేడిపోయినా అని ఆశ్చర్యపడిపోయి లేచేదను. అప్పుడు ఆ రౌడీ నా దగ్గరికి వచ్చేసి, ఎవడ్రా నువ్వు పోకిరి అన్నాడు. నువ్వెవడ్రా పోకిరి, కొట్టేస్తానని చెప్పాను. అప్పుడు వాడు జలుక్కుమని ఇలా వంగి, వాడు కొంచెం ఎత్తులే నాకన్నా, నవ్వేసి జల్లకాయ కొట్టాడు. ఈ పెద్దాళ్ళు ఎప్పుడూ ఇంతే, మన్ని చూసి భయపడ్డప్పుడు ఇలా నవ్వేసి వెళ్ళిపోతారేమిటో. అంతెందుకు, ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఇలా నుంచొని ముందస్తుగా నన్ను పెళ్లి చేసుకో అంటాడా. దానికి భయం వేస్తుందిగా, అప్పుడు అది ఇలా నవ్వేసి వెళ్ళిపోతుందా. అప్పుడు వీడి ఘాటిగా పాట పాడేస్తాడు. అది హడలిపోయి పరిగెత్తుతుంది ఇంకో పాట పాడుతూ. హీరో కూడా పరిగెడతాడు అనుకుంటుందంట. డానసు అనాలట అని బాబాయ్ చెప్పాడు. ఏం సీత ఇలా డానసు చేస్తుందా? హీరో ఇంకా గబగబా డానసు చేస్తాడు. ఎంత గబగబా అయినా సరే అది దొరకదులే. కొంచెం సేపటికి ఇంకా డానసు చేయలేక ఆగిపోతుంది. అప్పుడు హీరో వచ్చి, నన్ను ప్రేమించుతావా అంటాడు కదా. ప్రేమించుతావా అంటే నాకు తెలియదు, బాబాయికి తెలియదట, ఎవ్వరికీ తెలియదని నాన్న చెప్పాడు. అప్పుడు సీత ప్రేమించుతాను అంటుంది. నిజంగానే అంటాడు హీరో. అలాగని సీత చేయి గట్టిగా పట్టుకుంటాడు. నిజంగానే కాదో చూడటానికని మళ్ళీ పాట పెడతాడు చేయి పెట్టుకొని. ఇంక సీత పారిపోలేదు కదా. అప్పుడు సీత వాడి వైపు ఇలా చూస్తుంది. ఇంకా ఏడిపించకూడదని వాడు పాట మానేస్తాడు. ఇంటర్బెల్. శ్రీరాముడికి 1 కొడుకు చాలులే. వంటింట్లో 100 రూపాయల కేసు కదా. బాబాయి అని గట్టిగా కేక పెట్టేసింది బామ్మ. ముందస్తుగా బాబాయి, డిటెక్టివ్ రావు హడలిపోయారు. నేను కూడా కొంచెం హడలిపోయాను. ఎందుకంటే బామ్మ అలా కేక వేస్తే మనకి డేంజర్లే. తేలు కుట్టితే బామ్మ అలా బాబోయ్ అంటుంది. ఒక్కసారి మనం జటకా తోలడానికి బిడీలు తెస్తామా, అవి బామ్మ ఉత్తులి పెట్టిలో దాచుకుంటామా. బామ్మ అని చూసినా సరే తేలు కుట్టినలాగే బాబాయ్ అంటుంది. అప్పుడు ఏం జరిగింది అని అనుమానం వేసింది. ఒరేయ్ బాబాయ్, బామ్మ పిలుస్తోందిరా నిన్నే అని చెప్పాను. బాబాయ్ కాదురోయ్, బాబోయ్ అంది అని చెప్పాడు బాబాయ్. మీ అమ్మ నిన్ను అసలు బాబాయ్ అని పిలవదుగా అని చెప్పాడు డిటెక్టివ్ రావు. అప్పుడు బాబాయ్ ఇలా ఎగిరిపోయి భలేగా చెప్పావు అని డిటెక్టివ్ రావు భుజం మీద గట్టిగా కొట్టేశాడు. వాడు పాపం అరుగు మించి దబీమని పడిపోయాడు. డిటెక్టివ్ రావు అంటే నాకు తెలియదు, బాబాయ్కి తెలియదు, వాడికి కూడా తెలియదట. వాడికి కూనీలు అంటే ఇష్టమట. కూనీలు అంటే నాకు తెలియదు. డిటెక్టివ్ రావుకి పెద్ద మీసాలు ఉన్నాయి. డిటెక్టింగ్ చేసినప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు తుపాకీ కూడా పట్టుకోవాలట. డిటెక్టివ్ రావు మళ్ళీ మెట్లు ఎక్కి అరుగు మీద కూర్చున్నాడా. అప్పుడేమో బాబాయ్, ఒరే బుడుగు, లోపలికి వెళ్ళి బామ్మ ఎందుకు బాబోయ్ అందో చూసిరారా అని చెప్పాడు. నాకు భయం వేసింది. బామ్మకు తేలు కుట్టితే పర్వాలేదనుకో, అక్కడ బీడీ ఉంటే ఎలా, అప్పుడు ప్రైవేట్ చెప్పేస్తుందిగా. మరి నేను వెళ్ళను బాబాయ్ అని చెప్పేశా. మరి నువ్వు బీడీలు అక్కడ ఎందుకు దాచావు అన్నాడు బాబాయ్ కోపంగా. మరి గూటిలో పెట్టితే నువ్వు కాల్ చేస్తావుగా అని చెప్పాను. ఇంకా ఉన్నాయా బీడీలు అని అడిగాడు డిటెక్టివ్ రావు ఆశగా. నువ్వు డిటెక్టివా, చెప్పుకో చూద్దాం అన్నాడు బాబాయ్. నువ్వు డిటెక్టివ్కి ఇలాంటివన్నీ తెలిసాయట, కానీ వీడికి తెలియదనుకో. ఇలా విరిగిపోయిన అద్దం మొక్కలోంచి బాబాయ్ని చూసి ఉంటాయి అన్నాడు. బాబాయ్ ఏమో నవ్వేసి ఉండవులే అన్నాడు. ఇంతట్లో ఇంట్లో ఇంకా గొడవ అయిపోయింది. అయ్యో అని కేకలు వేస్తున్నారు. నాకు కూడా భయం వేసింది. చూడరా బుడుగు అన్నాడు బాబాయ్. నేను చెప్పకుండానే అడిగాడు డిటెక్టివ్ రావు. చెప్పు అన్నాడు బాబాయ్. కూనీ అన్నాడు డిటెక్టివ్ వాడు. అయ్య బాబోయ్, కూనీ ఎవరిని అన్నాడు బాబాయ్ ఇలా హడలిపోయి. కూనీ అంటే ఏమిట్రా అన్నాను నేను.
రూపాయలు ఒక వీడియో ఇస్తే చెప్తానన్నాడు డికెస్టీరావు. ఒరే బుడుగు ఇలా రా అని అమ్మ పిలిచింది ఇంతట్లోకి. అప్పుడేమో బుడుగు భయపడిపోయాడు. డికెస్టీరావు బుడుగుని దగ్గరికి చేసుకొని వెళ్ళకు బుడుగు, కూని కూని తుపాకీ పేల్చేస్తారు అన్నాడు. బుడుగు బాబోయ్ బాబోయ్ అన్నాడు పాపం ఏడ్చుతూ. ఇక్కడే ఉన్నానురా భయపడకు అన్నాడు బాబాయ్. బాబాయ్ కాదు బాబోయ్ బాబోయ్ అన్నాను బాబాయ్ గట్టిగా చెప్పాడు బుడుగు. ఏమన్నాడు డికెస్టీరావు. వెధవ నీ మీసాలు చొక్కా గుండు సూది గుచ్చుకున్నాయి నాకు అని వాడి మీద గుండు మీద కొట్టేశాడు బుడుగు. ఒరే బుడుగు నిన్నేరా ఇలా అని పిలిచింది ఆడదంతగా. ఆడది పిలుస్తోంది అని చెప్పేశాడు డికెస్టీరావు అటుకేసి భయంగా చూస్తూ. మా అమ్మ అని చెప్పాడు బుడుగు. అవును మా వదిన అని చెప్పాడు బాబాయ్. అయితే 2 గొంతుకులు అన్నమాట. చూసావా ఒక్క కూనీలవాడు ఒక్క తుపాకీతో నుంచొని 2 గొంతుకులతో పిలుస్తున్నాడు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది అని చెప్పాడు డికెట్టివాడు. కాదు ఒకటేరా, మా వదినే వాళ్ళమ్మ కదా అన్నాడు బాబాయ్. ఏమో హంతకుడు దొరికితే గానీ ఆ సంగతి చెప్పలేను అన్నాడు డికెస్టీరావు అద్దం ముక్కలో నుంచి చూస్తూ. వాడి మాటలు బుడుక్కి తెలియదు కానీ బాబాయికి తెలిసాయి. మరి మనకి ఎలా తెలుస్తోంది అని అడిగాడు బాబాయ్. మనం లోపలికి వెళ్ళి చూద్దామన్నాడు వాడు. మరేమో ఒక పిస్టోలు, సిగరెట్టు, ఒక ఓరుకోటు, ఇంకా 2 మీసాలు, కొంచెం రక్తం, మళ్ళీనేమో ఒక 2 జడలు సీత కావాలి అని చెప్పాడు వాడు. సీత అంటే బాబాయ్ కోపం వచ్చేసింది. బుడుగుకి బోల్డ్ ఆశ్చర్యం వేసింది. సీతని పిలిచితే వాళ్ళ తాత తంతాడు నేను పిలవను బాబోయ్ అని చెప్పేశాడు బుడుగు. ఈ సీత కాదు అసలు ఏ సీత అయినా సరే ఏదో ఒక సీత కావాలి అని చెప్పాడు డికెస్టీరావు. అయినా బాబాయ్ కోపం పోలేదు. ఎందుకు అని అడిగాడు. ఏం లేదు తెలుగు డిసెస్టీని కదా ఒకసారి ఆడ సెక్రటరీ భుజం మీద చెయ్యేసి నవ్వాలి అన్నాడు డికెస్టీరావు. చంపేస్తుంది తెలుసా సీత అని చెప్పాడు బాబాయ్. ఉత్తిని నవ్వినా చంపేస్తుంది. ఇంకా భుజం మీద చేయి పెట్టితే నవ్వితే ఇంకా చంపేస్తుంది. మరి సీత లేకపోతే డికెస్టుని చేయడం ఎలా అన్నాడు డికెస్టీరావు. లేకపోతే మానేయి అన్నాడు బాబాయ్. ఒరే బుడుగు నిన్నే పిలిచింది చెవుడా ఇలా రా అంది బుడుగు వాళ్ళమ్మ మళ్ళీ. అప్పుడు బుడుగు లోపలికి వెళ్ళాడు. మీ బామ్మ బాబాయిని పిలిచిందని చెప్పు అంది అమ్మ. బుడుగు వీధరుగు మీదకి వచ్చి బాబాయిని పిలిచాడు. బాబాయ్ లోపలికి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. వంటింట్లో 100 రూపాయలు పోయాయి అని చెప్పాడు గట్టిగా. ఇది చాలా చిత్రమైన కేసు. డిటెక్టింగ్ చేస్తాను. నన్ను అడుగు అన్నాడు డికెస్టీరావు. ఇలా కళ్ళు విప్పి చూసి సరే చెయ్యి అన్నాడు బాబాయ్. అప్పుడు ఆ డికెస్టీవాడు జేబులో నుంచి ఇంకా పెద్ద మీసాలు తీసి పెట్టుకొని అన్నాడు. అనేసి జలుక్కుని ఇలా కింద పడిపోయాడు. మళ్ళీ కొంచెం లేచి సిగరెట్ కాల్చి పద అని ఇలా పాపాయిలాగా పాకుతూ లోపలికి వచ్చాడు. గుర్రం ఎక్కేనా డికెస్టీవాడు అని అడిగాడు బుడుగు. కానీ వాడు మీసాలు చూశాక అవమానం చేసి ఎక్కలేదులే. వాడు అలా లోపలికి పాకి పాకి వంటిల్లు దాకా వచ్చాడు. అమ్మ అడలిపోయి ఏమిటిది బాబోయ్ అంది. పర్వాలేదు డికెస్టీలే అని చెప్పాడు బాబాయ్. వంటింట్లో 100 రూపాయలు ఎక్కడ పోయా అని అడిగాడు డికెస్టీ. వంటింట్లో 100 రూపాయలు కాదు మామూలు 100 రూపాయలే పోయాయి అని చెప్పాడు బాబాయ్. అంతట్లోకి బామ్మ హౌరా హౌరా అని కేకలు పెట్టేసింది. భయమే లేదు తుపాకీ ఇయ్యండి పేలుస్తాను అని చెప్పింది డికెస్టీ. ఎవడ్రా నువ్వు ముందర వెధవ సిగరెట్ అవతలి పారేయి వెధవ. మరేమోను వంటింట్లో సిగరెట్ కాలుస్తావా ఇంకానేమోను నీ సిగరెట్ మండిపోను అని ప్రైవేట్ చెప్పింది బామ్మ. డికెస్టీ అడ్డలిపోయి సిగరెట్ పారేసింది. ఇక్కడ కాదు వీధిలో పారేయి అని చెప్పింది బామ్మ. డికెస్టీ లేచి వీధిలో పారేసి మళ్ళీ పాకుతూ వచ్చింది కోపంగా. వంటింట్లో 100 రూపాయలు ఎక్కడ పోయాయి అంది మళ్ళీ. ఏమో తెలియదు అన్నాడు బాబాయ్. ఎవరు ఏం ముట్టుకోకండి. శవం ఎక్కడుంది అంది డికెస్టీ. శవం అంటే నాకు తెలియదు కానీ బామ్మకు తెలిసిపోయి. శవం లేదు నీ శార్థం లేదు. ఎవడరా నువ్వు పో అనేసింది. బాబాయ్ కూడా కోప్పడేశాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకురా అని. మరి లేకపోతే డిటెస్టింగ్ ఎలా ఉంది డికెస్టీ. బుడుగుకు భలే భయం వేసింది. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ బుడుగు వీపు మీద మెల్లిగా కొట్టి భయం లేదమ్మా నెత్తి మీద ముద్దు పెట్టుకొని ఇలా వాసన చూసింది. అప్పుడు బుడుగుకు భయం పోయింది. ఏం డికెస్టీ ఇలా పాకుతూనే వంటిల్లు అంతా అద్దం ముక్కలోంచి చూస్తున్నాడు. బామ్మకు కోపం పోయి ఆశ్చర్యం వచ్చేసింది. ఈ పిల్లాడికి చత్వారమా ఏమిట్రా లేకపోతే ఇలా పడుకొని వెతుకుతాడు అంది. అప్పుడు డికెస్టీ లేచి కూర్చోమని ఇలా నవ్వాడు. నవ్వి అది కాదండి బామ్మగారు ముందస్తుగా రక్తం ఎక్కడుందో వెతకాలి అని చెప్పాడు. అప్పుడు బామ్మ చీపురు కట్ట తీసి పోతావా లేకపోతే చితక్కొట్టనా అంది. బాబాయ్ ఏమో వద్దని చెప్పాడు. వెతక్కపోతే 100 రూపాయలు దొరకవు కదా అన్నాడు. అంతట్లోకి నాన్న వచ్చేసాడు ఆఫీస్ నుంచి. గోపాలం అంటూ బామ్మ అమ్మ బాబాయ్ అందరూ వెళ్ళిపోయారు. డికెస్టీ బుడుగుని పిలిచి ఎవరు బుడుగు అన్నాడు. బుడుగు వాళ్ళ నాన్న గోపాలంరా అని చెప్పాడు బుడుగు. ఓహో మీ నాన్నతో ఎవరో వచ్చారే అన్నాడు డికెస్టీ. బుడుగు కొంచెం అవతలి గదిలోకి వెళ్ళి చూసి వచ్చి వాడు లావుపాటి పక్కింటి పిన్నిగారి మగడులే అని చెప్పాడు. అవును కానీ మీ నాన్నని కొంచెం అర్జెంటుగా పిలు అన్నాడు డికెస్టీ. సరే అని బుడుగు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డికెస్టీ పిలుస్తోంది రండి అని చెప్పాడు. నాన్న వాళ్ళు ఎలా పోయింది డబ్బు అంటే నా వెనకాతలే వంటింట్లోకి వచ్చారు.
కానీ ఆశ్చర్యం, డికెస్టి ఏడి? వాడు కూడా పోయాడు. అరే మాయమైపోయాడే. బాబాయి, నాన్న, అమ్మ, బామ్మ, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు అందరూ ఆశ్చర్యపడిపోయి పోయేశారు. డికెస్టి గబుక్కుని ఎలా మాయమైపోయాడా అని. పక్క శవం కూడా లేదు, కొంచెం రక్తం కూడా లేదు. కూనీ జరిగిందేమో అన్నాడు బాబాయ్. చెత్త అని కోపడ్డాడు నాన్న. మనందరం ఇక్కడే ఉన్నాం కదా అంది అమ్మ. పెరటి తలుపు తాళం వేశాను కూడా అంది బామ్మ. డికెస్టి ఏమైపోయింది? వంటింట్లో 100 రూపాయల నోటు, ఒక మీసాల డికెస్టి వాడు పోయారా? అసలే మనం అందరం ఆశ్చర్యపడిపోయేస్తున్నాం కదా. అంతట్లోకి ఇంకో డికెస్టి లాంటి పెద్దవాడు గట్టిగా నవ్వేస్తూ ఇలా వంగిపోయి పరిగెట్టుకొని వచ్చేశాడు లోపలికి. అప్పుడు మేమింకా బోల్డ్ ఆశ్చర్యపడిపోయాం. తరువాయి భాగాన్ని మరలా చెప్పుకుందాం.